పెట్టుబడులకు గేట్వే ఆఫ్ ఇండియాగా ఏపీ నిలుస్తోందని సీఐఐ వేదికగా పారిశ్రామికవేత్తలు అభిప్రాయం వ్యక్తం చేశారు. సీఎం చంద్రబాబుపై విశ్వాసం, ప్రభుత్వ ప్రోత్సాహంతో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని చెబుతున్నారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంలో రియల్ టైంలో పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం అనుమతులివ్వడం పెద్ద వరమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. మేము సిఐఐ పార్ట్నర్షిప్ 2025లో పాల్గొన్నాము. మేము ఆనందపురం దగ్గర నేషనల్ హైవే ఫేసింగ్లో రాబోయే గూగుల్ డేటా సెంటర్కి 7 కిలోమీటర్ల దగ్గరలో ఒక పెద్ద ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నాము. అది మిక్స్డ్ ప్రాజెక్టు. ఫ్రంట్ పార్క్ హోటల్తో ఆల్రెడీ టైప్ అయ్యాము. మధ్యలో కమర్షియల్ స్పేసు, వెనకాల సర్వీస్ అపార్ట్మెంట్స్. మేము ఈ విశాఖపట్నము ఈ విధంగా అభివృద్ధి చెందటము గవర్నమెంట్ ప్రోత్సాహంతో మేము ఈ ప్రాజెక్టు చేయదలుచుకున్నాము. అదేవిధంగా మేము పెద్ద ఇన్వెస్ట్మెంట్స్తో ఈ ప్రాజెక్ట్ చేసి, అదేవిధంగా మేము చేసే ప్రాజెక్ట్ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్కి 15 నిమిషాల జర్నీలో ఉంటుంది. అదేవిధంగా దీనివల్ల వైజాగ్లో మేము ఈ ఇన్వెస్ట్మెంట్ చేసి ఈ ప్రాజెక్ట్ చేయడం వల్ల సర్వేయంగా అభివృద్ధితో పాటు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. దీనికి సంబంధించి మా గవర్నమెంట్ నుంచి మరింత ప్రోత్సాహం కావాలని ఎదురు చూస్తాం. యాజ్ ఏ ఇన్వెస్టర్గా గవర్నమెంట్ నుంచి మంచి ప్రోత్సాహం ఉంది. అదేవిధంగా క్లియరెన్సెస్ కూడా అన్ని రకాల క్లియరెన్సెస్, అన్ని డిపార్ట్మెంట్ క్లియరెన్సెస్ ఒక సింగిల్ విండోలో గవర్నమెంట్ ఫాలోఅప్ చేసి అన్ని రకాల ప్రోత్సాహాలతో పాటు మాలాంటి ఇన్వెస్టర్స్కు మరించి ప్రోత్సాహం ఇచ్చి ముందుకెళ్లే విధంగా గవర్నమెంట్ ప్రోత్సహిస్తుంది. అందుచేత మేము ఈ గవర్నమెంట్ ప్రోత్సాహంతో పాటు ఈ గవర్నమెంట్ పాలసీసు, అదేవిధంగా రాయితీలు అన్ని విధాలుగా మేము చూసి ఈ క్లియరెన్సెస్ బాగా తొందరగా రావటం వల్ల మేము ఇంట్రెస్ట్ చూపి ఇన్వెస్ట్ చేయాలని అనుకున్నాం. సో మేము ఈరోజు 2025 సిఐ సమ్మిట్లో మేము ఎంఓయూ చేసుకున్నామండి. సో వీఆర్ కమింగ్ విత్ అన్ ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్ట్. It is with hospitality and grade office spaces and so to start with maybe we start this project we thought of hospitality as a major boost to the economics of the state. Moving forward ఏమైందంటే ఎప్పుడైతే మనకి గూగుల్ అనౌన్స్మెంట్ వచ్చిందో, సో స్ట్రాటజికలీ వీఆర్ ఆల్సో లొకేటెడ్ ఇన్ ద సేమ్ హైవే స్పేస్. సో మేము దాన్ని అప్గ్రేడ్ చేసుకుని అండ్ ఈ రోజున్న ఎంఓయూ బూస్ట్తో సో వీ గాట్ అ ఫెసిలిటీ వేర్ వీ కెన్ గివ్ అవర్ ఎక్స్పోజర్ టు ద గ్లోబల్ లెవెల్. So this is most advantageous for a company, young companies like us, where we want to explore the opportunity. Now world is among inside us. So ఇప్పుడు ease of doing business, speed of doing business లో మారినందుకు we are very much happy for that. So సాధ్యమైనంత తొందరగా పర్మిషన్స్ ఆయన చెప్పినట్టుగా మా చేతికి అన్నీ వచ్చేస్తే we are about to start. So almost we are done with the phase 1 program of completing all things. So phase 2 లో ఇప్పుడు సార్ దగ్గర నుంచి MOU తీసుకున్నాం కాబట్టి now we are looking forward how it gets implemented in the real time use. ష్యూర్. అందరికీ నమస్కారం. ముందుగా నేను మీ సాత్విక్ మురారిని. ఐఎమ్ ది ఫౌండర్ ఆఫ్ గ్లోబల్ ఎక్స్ప్లోర్ స్టడీ అబ్రాడ్ అండ్ ఐటీ సొల్యూషన్స్. బ్రదర్ చెప్పినట్టు యంగ్ ఎంటర్ప్రీనర్స్ చాలామంది తయారయ్యారండి. ఎస్పెషల్లీ నా పర్సనల్ టెస్ట్ మనీ అయితే నన్ను చంద్రబాబు గారు 10 years బ్యాక్ ఐర్లాండ్లో మాస్టర్స్ చేయడానికి హెల్ప్ చేశారు. సో ఆయన సహాయంతోనే ఈరోజు ఒక గుడ్ అండ్ బెస్ట్ ఎంటర్ప్రీనర్గా నేను ఎదగగలిగానండి. 40 దేశాల నుంచి ఇంటర్నేషనల్ డెలిగేట్స్ ప్రవాహంలాగా వచ్చారండి. మీటింగ్ హాల్ అంతా డెలిగేట్స్తో నిండిపోయింది. వందల వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతానికి చాలామంది ఇంట్రెస్ట్తో వచ్చారు. ఎస్పెషల్లీ చాలామంది ఐరిష్ కంపెనీస్ వచ్చినాయి. ఐర్లాండ్ నుంచి కూడా వన్ ఆఫ్ ది కంపెనీ వచ్చి ఇక్కడ $250 million డేటా సెంటర్స్లో వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగిందండి. సో అలాగే నేను ప్రత్యేకంగా ఇక్కడ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్స్లో అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మీద నేను కూడా ఇన్వెస్ట్ చేస్తున్నాను. సో also I have very good projects like 2 more project public safety అలాగే the medical devices మీద కూడా ప్రాజెక్ట్స్ సిద్ధంగా ఉన్నాయండి. సో అవన్నీ కూడా నేను ఆంధ్రాని కేంద్రంగా చేసుకుని పెట్టి మన చంద్రబాబు గారు అంటున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద గేట్వే టు ఎక్స్పాండింగ్ ద బిజినెస్ అని. సో ఇక్కడి నుంచి అది ఎక్స్పాండ్ చేద్దామని చెప్పి మేమైతే అనుకుంటున్నామండి. సో ఇంకొక మాట అయితే చెప్తాను. ఈ సిఐఐ సమిట్ నిర్వహించడం వల్ల ముందు మోస్ట్ ఆఫ్ ద బెనిఫిషియరీ ఈజ్ ద యంగ్ జనరేషన్ అండి. సో చాలామంది యంగ్ యూత్కి ఉద్యోగాలు వచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడే విధంగా వాళ్ళు నిలబడగలుగుతున్నారు. పెద్ద వయసులో చంద్రబాబు గారు పడుతున్న ప్రయాసకు నిలువెత్త నిదర్శనమే ఈ సిఐ మీట్ అని చెప్పి నేను చెప్తానండి. ఆయన కష్టం ఆ కష్టాన్ని భగవంతుడు కూడా చూస్తున్నాడు. అది ఈరోజు లైక్ ఇన్వెస్ట్మెంట్ రూపంలో అది వర్షంలాగా ఇది రాష్ట్రం మీద కురిచి చాలామంది దాహాన్ని కూడా తీరుస్తుందండి.
యాక్చువల్లీ మనది ఎంఓయూ ఎకో రిసార్ట్ అండి, ఫార్మ్ స్టే రిలేటెడ్. సో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఫోకస్ ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో రెవెన్యూ జనరేట్ చేయాలంటే, ఎకానమీ డెవలప్ అవ్వాలంటే ఎలాంటి ప్రాస్పెక్ట్స్ ప్రొవైడ్ చేయాలని చెప్పి వాళ్ళు కన్సిడర్ చేసినప్పుడు, ఆలోచించినప్పుడు టూరిజం అనేది హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారండి. అందులో భాగంగా దీనిలో ఒక మంది యూనిక్ కాన్సెప్ట్ అంటే జనరల్ ఇన్నాళ్ళు మనం రిసార్ట్స్ చూసి ఉంటాము. సో రిసార్ట్స్ ఏంటంటే జనరల్ రూమ్స్ పక్కన రూమ్స్ ఉంటాయి. మన ప్రాజెక్ట్ ఏంటంటే ఒక ఫామ్ హౌస్ పక్కన ఫామ్ హౌస్, అంటే ఒక క్వార్టర్ ఎకర్లో ఒకటే ఫామ్ హౌస్ ఉంటుంది అలా. సో ఇక్కడికి జనరల్గా 5 మంది కానీ 10 మంది కానీ 4 ఫ్యామిలీలు 5 ఫ్యామిలీలు అలా ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ ప్రైవసీ ఐసోలేషన్ ఎన్ష్యూర్ చేస్తూ గ్రీనరీ మధ్య కాంటెంపరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మధ్య వాళ్ళు రిఫ్రెష్ పొందడానికి అనుగుణంగా మన ప్రాజెక్ట్ అయితే ఉందండి. ఇలా 90 acres విజయవాడ దగ్గర కీసర టోల్ ప్లాజా దగ్గర హైవే నుంచి 4 కిలోమీటర్ డిస్టెన్స్లో మన ప్రాజెక్ట్ ఉంది. సో దీన్ని ఎకో రిసార్ట్ కింద ఆంధ్రప్రదేశ్ టూరిజం డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేశారు. దాన్ని ఎంఓయూ చేసుకోవడానికి మనం ఈరోజు ఇక్కడికి వచ్చామండి. ఈజ్ ఆఫ్ డూయింగ్ కాదు, ఇప్పుడు ప్రస్తుతం స్పీడ్ ఆఫ్ డూయింగ్. మా ప్రాజెక్ట్ కూడా అలా స్పీడ్గా గవర్నమెంట్ సపోర్ట్తో పరిగెత్తుతుంది. Particularly in the semiconductor industry that I'm very familiar with, I think the Andhra Pradesh ecosystem with Visakhapatnam has a lot of potential. You know, the traditional semiconductor industry, particularly in the manufacturing, was all catering to a laptop and cell phone kind of place. And as a new startup, people in Visakhapatnam can actually target the new growth industries like artificial intelligence, where when they do things specifically to solve those problems, I think companies in the US like Qualcomm would be interested in purchasing from them. So I think there's a lot of potential for growth, and I'm excited to see what Visakhapatnam can do in the next few years. Tandri Kodukula duo combination is famous for speed, and people like Chidi is famous for substance. When the speed joins the substance, there is a lot of growth story for Andhra Pradesh and also for India. So ఈ ఆపర్చునిటీని మనము స్టేట్ పరంగా ఉపయోగపరచుకునేదంతో చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.